నన్ను మీ కృష్ణయ్య కొట్టాడు. కానీ కొట్టడం కాదు, నేను చేసిన నేరానికి అక్కడే నిలువును చంపున్నా తప్పులేదు. అతన్ని క్షమించమని అడిగే సాహసం కూడా నాకు లేదు. అందుకే పెద్దవారు మన్నించగలిగే పెద్ద మనసు ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని కన్నీళ్లతో వేడుకుంటున్నాను. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే, తప్పు తప్పే. అందుకు నిదర్శనంగా నిప్పుతో నా తప్పును కడుక్కునే ప్రయత్నం చేశాను. క్షమించానని ఒక్క మాట అనండి చాలు. తప్పమ్మా, చిన్నపిల్లది ప్రధానికి అంత దుడికెత్తేలా చెప్పు. కాలిన చేతులకు మందేసుకోవచ్చు కానీ చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం తప్పమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసమ్మా. ఇదంతా ఆ నల్లోడు చేసిన పని. నిన్ను తప్పుదారు పట్టించింది కూడా ఆ నల్లోడేనమ్మా. ఎప్పుడు వాడిని చేలో పడేసి తొక్కేస్తాను, చేనుకు నల్లెరువు అయిపోతాడు ఈ యాదవ. నువ్వు ఊరుకోరా పెద్దోడా, చేసింది చేసేసి ఊరికే సై కాల్చుకుంటే సరిపోద్దా? ఇదిగో ముందు ఊరు పులిమేర దాటమనే. ఏమిట్రా ఏమిటో దాటమనేది? మంచి చెడ్డలో కూడా మాట్లాడుతున్నావు. పాపు చిన్న పిల్లలు అలమటించిపోతుంటారు. అయినా తప్పు చేశాను ఒప్పుకుందుకోవడానికి. వెళ్ళి 4 ఆవదాలు కట్టరా, బిడ్డ చేతి కట్టు కట్టాలి. కట్టేవలే పెద్ద కట్టు, కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో. నువ్వు తేకపోతే మేము తెచ్చుకోలేమేంటి? తెచ్చుకోపో. అక్కర్లేదు తాతగారు, మందు కన్నా మీ చల్లటి మాటే చాలు. క్షమించని వారు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించమని అడగలేను కూడా. మీరేనా దయగల మాట అన్నారు, అంతే చాలు. వస్తాను తాతగారు. అయ్యయ్యో పసిపిల్ల రైట్, అంతేనా? నా మాట కూడా వినవన్నమాట. ఈ మధ్య నువ్వు చెడిపోతున్నావురా. ఏంటది? ఆ పిల్లని బాధ పెట్టవలేదా? బాధపడాలంతే, మన్ని బాధ పెట్టలేదు ఏంటి? రై, నీకన్నీ మీ నాన్నమ్మ బుద్ధులు వస్తున్నాయిరా. ఓసారి మీ నాన్నమ్మ ఏం చేసిందో తెలుసా? నేను పెద్దింట్లమ్మ గోడ దూకానని అట్లకాడ ఎర్రగా కలుసుకొచ్చి వాదెట్టుకుందా? తను పెట్టుకోలా, నా వైపు పెట్టింది. కావాలంటే చూడు. దానికంటే ఆ పిల్లలతో నయ్యం. పాపం తనంతా తాను వాత పెట్టుకుంది. నీకేమైనా పెట్టిందా? మీ నాన్నమ్మేమో నాకు వాత పెట్టింది, ఆ పిల్లేమో నీకు పెట్టకుండా తనంతా తాను పెట్టుకుంది. ఒరేయ్, పెట్టిన దానికంటే పెట్టుకునేది ఎంతో మంచిదిరా. అందుకేగా సీకులు తలా చేసింది. సరే, మాట ముందు ఇది ఎత్తుతావు. రూపమ్మా, ఏటమ్మా ఇది? ఆ ఎదవలేదో కళ్ళు తగిన కోతుల్లాగా చిందులెత్తే నువ్వేటి చేతికి వాతెట్టుకోవడం ఏంటి? మీ నాన్నగారు వస్తే నేను ఏడి జవాబు చెప్పుకోవాలా? అవును, పొలానికి వెళ్ళి ఆ ముసలోడి దగ్గర తప్పు ఒప్పుకున్నావట. అంత కర్మ నీకే ఏటమ్మా? అంకుల్, నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దా? ఏది మంచో ఏది చెడో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, అలాగే చేశాను. ఇప్పుడు నా మార్గం నేను ఎన్నుకున్నాను. నాకు అడ్డం వచ్చే ప్రయత్నం చేయకండి, మర్యాదగా ఉండదా? చూసారా, ముందు నువ్వు నేను అనుకున్నంత చెడ్డది కదరా, ఎవరని తెలియంది. అవును, అమాయకురాలు. ఊరుకోరా పెద్దోడా, పరాగ్గా ఉంటే పట్టణాన్ని పల్లెటూరికి, పల్లెటూరిని పట్టణానికి అమ్మేస్తుంది. ఆడదంటే అట్టగా ఉండాలరా. మీ మా అమ్మ నేను ఎలా కలిసామో తెలుసా? ఏమైంది తెలీదా? అది వాళ్ళ చేలోకి వచ్చేది, నేను మన చేలోంచి ఏలేసేవాడిని. ఆ తర్వాత చీ కొట్టేది, చాలా తిట్టేదిలే. మన మాత్రం తక్కువ తిన్నాం అనుకున్నామేంటి? అప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా? బాగా గడ్డం వేసినప్పుడు చూసి వెళ్ళేసేవాడిని. ఆ గడ్డం సాటుకు వచ్చేది. ఆ తర్వాత ఆ తర్వాత లేదరా, ఆ తర్వాత ఏముందరా, మా పెళ్లి కాకముందే మీ బాబు కడుపుని పడ్డాడు. ఇదేంటో ఇది మాటలోనే వస్తుంది. అమ్మా, దీనికి 100 లక్షలు. ఇది నీకోసం వస్తుంది, దీని వదలదు. నా కోసం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందో నాకేం తెలుసు. నువ్వు ఎప్పుడు వెళ్ళేసావో అది ఎప్పుడు చీకొట్టిందో. నాకు కొంచెం పని ఉంది, వస్తాను. తొందరగా ఉండు. కృష్ణయ్య, ఏటే? చూడు కృష్ణయ్య, నాకు కావాల్సింది దొరకకపోతే అది నాలో అసూయగా మిగిలిపోతుంది. నిన్ను చూడగానే పల్లెటూరులో పచ్చని పైర్లా చక్కని మనసున్న మనిషి అనిపించింది. నా మనసుకు నువ్వే కావాలనిపించింది. అంటే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు? ఆఖరి మాటగా నిన్నొకటి అడగాలని వచ్చాను. ఏటి? మనసులో ఉన్న మాటను సూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు. ఐ లవ్ యూ. అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దారి తప్పొచ్చినట్టున్నావు. నీ దారి నువ్వు చూసుకో. అలాగే, నేను ఈ గట్టు మీద వెళ్తాను. మలుపు తిరిగేలోగా నువ్వు నా దారికి వస్తే చాలు. సరే అన్నట్టు భావిస్తాను. మలుపు తిరిగానా నా దారి ఏమవుతుందో నాకే తెలీదు.
నీ గట్టి మీదకి వచ్చాడు మలుపు తిరగ మళ్ళీ ఏడుతాడు. అరే ఏమిటలా సూత్రుండిపోయారు? చదువు కన్నా గుణం గొప్పదని, డబ్బు కన్నా ఆడంబరం లేని బతుకు గొప్పదని ఆ అమ్మాయి మన ఇంటికి వస్తానని గెంతుతా అంటే నువ్వు ఆపగలవా? దాన్ని బాగా ఆపగలరా? అక్కడికి వెళ్ళి అబాస్ పాలైతే ఎవరికి సమాధానం చెప్పుకుంటాం? ఆ పాస్ పాలు ఎందుకు అవుతావు అనుమాన పెడతావా?